అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుకర్ బ్లాగ్స్. ఈవేళ ఈ చటపటా చికెన్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మ్యారినేట్ చేసే వీడియో యాంగిల్ మారడం వల్ల కొంచెం మనకి క్వాలిటీ తగ్గింది. తర్వాత వీడియో బాగుంది, అడ్జస్ట్ అవ్వండి. ఒక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని పసుపు, మీకు టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటా కెచప్, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. ఉప్పు నిమ్మరసం వేసే క్లిప్ మిస్ అయింది. తర్వాత చికెన్కి అంత మసాలా పట్టేటట్టు చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యాక చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 6 లేదా 4 వేసుకోవాలి. ఒక కప్పుడు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ఇది మెత్తబడేటట్టు బాగా వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్వి వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాల హై ఫ్లేమ్లో పైకి కిందకి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికిస్తే దాని నుంచి వాటర్ వస్తుంది. ఇలా టైంలో మీరు పసుపు, ఉప్పు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చక్కగా అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత వాటర్ ఇంకింది, కొంచెం ముందు మీద ఇంకిపోయింది అనేటప్పుడు ఇంకా పూర్తిగా మూత పెట్టకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా చికెన్ రెడీ అయిపోతుంది. సాఫ్ట్గా జ్యూసీగా చికెన్ కూడా ఎర్రగా ఫ్రై అయిపోతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చట్పటా చికెన్ ఈజీగా సింపుల్గా ఒక 20 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.